హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ఈ వంకాయ ఆలుతో చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అంత బాగుంది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏం చేద్దామంటే వంకాయల్ని ఒక 2 ఆలుగడ్డలను తీసుకునేసి, ఈ వంకాయలు మంచి లేత కాయలు తీసుకోవాలండి. ఇలా మంచి నవ్వురుగా ఉండే కాయలు. ఈ ఆలుగడ్డలు కూడా వీటిలో 2 రకాలు ఉంటాయండి. కొంచెం స్వీట్ టైప్లో తీసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకునేసి పక్కన పెట్టి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందామండి. వంకాయల్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఏం చూసుకోవాలి, ఏదైనా పుచ్చులు పురుగులు ఉంటే అవిటిని మనం ఖచ్చితంగా గమనించి అంతవరకు తీసేసేయాలండి. ఓకేనా. మంచి లేత కాయల్ని తీసుకున్నాను. ఇలాంటి కాయలతో ఒక్కసారి చేసుకొని తిని తీరాలండి. అలా లేత కాయలతో మనం ఒక్కసారి రుచి చూడాలి, అంత బాగుందండి. ఓకేనా. ఈ టైప్లో కట్ చేసిన వాటన్నింటినీ ఉప్పు నీటిలో ఖచ్చితం వెంటనే వేసుకోవాలండి. వంకాయలు కట్ చేసిన వెంటనే వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆలుగడ్డలను కూడా బంగాళాదుంపల్ని ఈ మీద ఉన్న తోల్ని తీసేసుకోవాలండి. ఓకేనా. ఈ మీద ఉన్న తోల్ని తీసేసినాక అది ఫస్ట్ మనం శుభ్రంగా కడిగిన తర్వాత తోల్ని తీయాలండి. లేకుంటే ఆ ఉన్నది ఈ మీద కూడా అతుక్కునేసి మారేపోద్దండి కలరింగ్. ఓకేనా. అందుకని చెప్పేసి శుభ్రంగా కడిగినాకనే ఈ స్కిన్ తీసేసి ఇప్పుడు మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు కట్ చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేశానండి. ఇవి ఈ టైప్లో మనం కర్రీలో వేసి ఉడికించుకునేసి నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలండి. ఆ విధంగా ఉండాలి. అందుకనేసి నేను ఈ పరిమాణంలో కట్ చేశానండి. అంటే 1 ఇంచి 1/2 ఇంచ్ ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి. వీటిని కూడా మనం కట్ చేసిన వెంటనే ఏం చేయాలి, ఉప్పు నీటిలోనే వేసుకోవాలండి. అప్పుడేమవుతుందంటే ఇవి నల్లగా కాకుండా మల్లె పువ్వులాగా ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలాగే ఉంటాయండి. 10 నిమిషాలు కాదు 15 నిమిషాలైనా కానీ ఇబ్బంది ఉండదండి. మనం కూర చేసేదానికి కొంచెం సమయం అటు ఇటు అయినా కూడా ఇబ్బంది ఉండదండి. ఒక్కసారి చూడండి ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసా. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత పచ్చిమిరపకాయలను ఇలా చీర్చి ఒక 3-4 వేసుకునేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి దీన్ని కొంచెం కలుపుతూ మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు ఒక 4 రెమ్మలు కరివేపాకుని దూసాన్లో వేసుకోవాలండి. అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. ఫ్లేవర్తోని మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వేగనివ్వాలి ఈ ఉల్లిగడ్డల్ని. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు కలుపుతూ దీన్ని బాగా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి. ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప ముక్కల్ని అందులో వేసేసుకుందాం. ఓకేనా. వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా తిరగేసుకుంటూ మంట కొంచెం మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూనే దీన్ని బాగా ఇలా వేగనివ్వాలండి. అప్పుడేమవుద్దంటే సన్న మంట మీద ఇవి చాలా బాగా వేగతాయి. ఓకేనా. మంట మాత్రం హైలో ఉన్నదంటే మాత్రం మాడవాసన వస్తుందండి. ఈ టైప్లో వేగాలంటే మంటను అడ్జస్ట్ చేసుకుంటూనే వేగనివ్వాలి. ఇప్పుడు ఆ కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయ దబ్బలను కూడా దాంట్లో వేసేసుకుందాం. వంకాయ దబ్బలను వేసిన వెంటనే ఇప్పుడు మనం దాంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి ఆ తర్వాత వెంటనే 1 టేబుల్ స్పూను సాల్ట్ వేయాలి. ఈ వంకాయ దబ్బలు ఎక్కడున్నా సరే వాటి ఎనికెడతా ఈ ఉప్పు పసుపు కంపల్సరీ ఉండాలండి. ఓకేనా. అవి ఉంటేనే వంకాయ దబ్బలు టేస్ట్. ఈ కొంచెం అలా కలిపి వేగనిచ్చి ఆ తర్వాత ఒక 3 లేదా 4 టమోటాలని కట్ చేసి చిన్న ముక్కలుగా అందులో వేసుకోవాలండి. అది మంచి ఎర్రటి పండ్లు తీసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని కాస్త ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు వీటిని ఇలా బాగా ఉడకనివ్వాలండి. అంటే దబ్బ ఉడికిపోవాలి. ఈ వంకాయ కానీ బంగాళాదుంప ముక్కలే కానీ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉడకాలండి. ఆ టైపు మనం ఇలా అనగానే కసుక్కుని పోయేటట్టుగా ఆ టైప్లో ఉడకాలి. ఓకేనా. ఆయిల్లో ఉడికిన తర్వాతే రుచి చాలా బాగుంటుందండి. అందుకనే ఆయిల్లోనే ఇలా ఉడకనిచ్చి ఆ తర్వాత ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు
కారం వేసుకోవాలి. ఓకేనా? కారం వేసిన తర్వాత ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసి ఆ తర్వాత ఇలా కలుపుతూ దీన్ని పచ్చి వాసన పోయేదాకా ఇలా వేగనివ్వాలండి. ఈ కారము ధనియాల పొడి ఇవి 2 వేసాం కదా, వీటి వాసన అన్నది రాకుండా బాగా ఇలా సన్న మంట మీద వేగనివ్వాలండి. అప్పుడే ఇవి దబ్బలకి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు గ్రేవీ ఎంత అవసరమో పులుసు అన్ని నీళ్లు పోసుకోవాలండి. నేనైతే ఒక చెంబుడు నీళ్లు పోసానండి. ఓకేనా? చెంబుడు నీళ్లు పోసేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి రుచి చూసి సాల్ట్ ఎంత అవసరమో అంత వేసుకోవడమే. వేసిన తర్వాత కాస్త అలా బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తంకి కలిసే విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఈ పులుసును బాగా మరగనివ్వాలండి. ఈ పులుసు బాగా ఇలా మరిగితే రుచి ఉంటుంది. ఆ దబ్బల్లో సారం అంతా పులుసులోకి వచ్చి ఏమన్నా ఉంటుందండి. ఇప్పుడు దాంట్లో సగం టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కాస్త అలా కలిపి ఇంకొద్దిసేపు అలా డమ్మనగనివ్వాలండి. ఈ గరం మసాలా ఏంటంటే కూరకు పట్టాలి. ఆ తర్వాత కొత్తిమీరను చల్లుకోవడమేనండి. కొత్తిమీరను చల్లుకునేసి కాస్త అలా కలుపుకునేసి ఒక్కసారి లాస్ట్లో రుచి చూసుకోవాలండి. రుచి చూసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇక వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఓకేనా? ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, దేనిలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఎవ్వరూ మిస్ కావద్దు, అంత బాగుందండి.